రాజశేఖర్ గారు జూపుడి ప్రభాకర్ రావును నన్ను ఒక తెల్లారగట్ల తీసుకొని, కృష్ణ ప్రభాకర్ మీరిద్దరూ వర్గీకరణ మీద మీరు మాట్లాడబాకండి, కృష్ణ నువ్వు వర్గీకరణ కావాలని డిమాండ్ చేసి మాట్లాడకు, ప్రభాకర్ను వర్గీకరణ వ్యతిరేకిస్తూ మాట్లాడకు, వర్గీకరణ చేయాలన్నా వద్దా అనేది నేను తెలుసుకుంటా, తను తెలుసుకుంటాడట. వర్గీకరణ చేయాలన్నా వద్దా నేను తెలుసుకుంటా, మీరిద్దరు చెరో కులం నుంచి ఎదిగిన నాయకులు కదా, మీ ఇద్దరికి ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రి పదవిలో తీసుకుంటా, ఈ వర్గీకరణ అంశాన్ని వదిలిపెట్టేందు అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నప్పుడు ఒక సూర్యుడే సాక్ష్యం, ఆయన వెనుక ఉన్న సూర్యుడు ఉంటాడు తెల్లటి కలను, తెల్లారగట్ల 4:30. రాజశేఖర్ గారు ఆ మాట అన్నాడో లేదో ఆ అన్నస్థానంలో కూర్చున్న మా జూపుడు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నేను లెఫ్ట్ వైపు కూర్చున్నా, నేను నిలబడ్డా. ఆయన కాళ్ళ నుంచి నేను లేతలేడు కానీ రాజశేఖర్ గారు నా వైపు చూస్తాడు. ఏం కృష్ణ అన్నాడు. సార్ ఆయనకు ఎమ్మెల్సీ కావాలి కాబట్టి నీ కాళ్ళ మీద పడ్డాడు సార్, నాకు ఏపీసీకి కావాలి నిలబడ్డా సార్, వెళ్ళిపోతున్నా అన్న.